హలో అండి. ఈరోజు మనం ఎయిమ్స్ పారామెడికల్ 2025 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో నేను చెప్తానండి. సో ఆల్రెడీ మీకు ఐడియా ఉండేదండి, ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో దీనిలో మనకి పారామెడికల్ కోర్సెస్ మీకు బీఎస్సీ నర్సింగ్ ఆర్ ల్యాబ్ టెక్నీషియన్ కానివ్వండి, ఇది సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. సో ఇది ఆన్లైన్లో మీరు ఎలా చేసుకోవాలి అనేది చూద్దామండి. ఇక్కడ మీకు ఆన్లైన్లో చేసుకోవడానికి ముందుగా మీకు 3 స్టెప్స్ ఉంటాయండి ఇక్కడ. సో 3 స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్పుడు మీరు బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలండి. సో మీకు బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి, ఆ బేసిక్ రిజిస్టర్ ఇచ్చిన తర్వాత మీకు కోడ్ ఒకటి జనరేట్ అవుతుందండి. సో ఆ కోడ్ జనరేట్ అయిన తర్వాత, ఆ కోడ్ మీకు ఎప్పుడైతే బేసిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా యాక్సెప్ట్ చేసిన తర్వాత కోడ్ జనరేషన్ అయిద్దండి. ఆ కోడ్ జనరేషన్ అయిన వాళ్ళకి మనం పేమెంట్ చేసుకుంటారండి. సో ఇది మీకు పేమెంట్ వచ్చేలాకి మీకు జనరల్ అండ్ ఓబీసీకి వచ్చేలాకి 2000 అండి, అండ్ ఎస్సీ ఎస్టీకి వచ్చే 1000 రూపీస్ ఉండిద్దండి. సో ఇక్కడ ఈ ప్రాసెస్ ఎలా చేసుకునేది మీకు ఆన్లైన్లో చూపించడానికి ఫస్ట్ మీరు ఎయిమ్స్ ఎగ్జామ్స్ అని గూగుల్లో టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు మెయిన్ సైట్ అండి, ఎయిమ్స్ వెబ్సైట్ ఓపెన్ అయ్యిద్ది. ఇదండి దీని సైట్. సో మెయిన్స్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్లో చూస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద ఎయిమ్స్ బేసిక్ కోర్స్ అంటే మన ఈ పారామెడికల్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కనపడుతుందండి. దీనిలో ఫస్ట్ చూడండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చి 8 ఏప్రిల్ 2025లో స్టార్ట్ అయింది. అండ్ ఇది క్లోజింగ్ వచ్చేలాకే మీకు మే 7th అండి, 2025 మే 7th క్లోజ్ అయిపోయింది. ఇది బేసిక్ రిజిస్ట్రేషన్ అండి. ఫస్ట్ ఈ బేసిక్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు జనరేషన్ ఆఫ్ కోడ్ అనేది, అంటే మళ్ళీ కోడ్ జనరేషన్ స్టార్ట్ చేయాలండి. ఇది యాక్సెప్ట్ అవ్వాలండి, బేసిక్ రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ అవ్వాలి. ఆ తర్వాత యాక్సెప్ట్ అయిన వాళ్ళకి కోడ్ జనరేషన్ అయింది. అది వచ్చేలాకి ఏప్రిల్ 17th స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేలాకి మే 15th అండి. అండ్ మీరు ఆ కోడ్ జనరేషన్ అయిపోయిన తర్వాత మీరు పేమెంట్ చేసుకోవాలండి. అది కూడా 17th ఏప్రిల్ నుంచి ఉండిద్దండి. అండ్ లాస్ట్ డేట్ 15th మే అండి. అండ్ ఇక మీ ప్రాసెస్ చూసేలాకే బేసిక్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎయిమ్స్ బీఎస్సీ కోర్స్ 2025 దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పోర్టల్ అలా ఓపెన్ అయ్యిద్ది. సో ఈ పోర్టల్ ఓపెన్ క్లిక్ హియర్ ఫర్ న్యూ బేసిక్ రిజిస్ట్రేషన్, ఇది క్లిక్ చేసుకోవాలండి మీరు. సో ఇది క్లిక్ చేసుకుంటే మీకు పోర్టల్ ఓపెన్ అయిద్దండి. సో ఈ పోర్టల్లో మీరు బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వచ్చిందండి. సో బిఫోర్ పోర్టల్లో మీకు చూడండి, మీ దగ్గర ఏమేమి రెడీగా ఉంచుకోవాలంటే మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ గవర్నమెంట్ ఐడి అండి, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఉండాలి. అండ్ మీ స్కాన్డ్ ఇమేజ్, మీ ఫోటో, సిగ్నేచర్, థంబ్నెయిల్ అండి, ఈ 3 రెడీగా ఉంచుకోవాలి. అవి ఎలా చేసుకోవాలో చెప్తానండి నేను, ఎందుకంటే దానికి పారామీటర్స్ ఉన్నాయి కొన్ని, సైజ్ అండ్ అవి కొద్దిగా చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారండి. సో ఇక్కడ చూస్తే మీరు ఈ బేసిక్ రిజిస్ట్రేషన్లో చెప్తున్నారండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ బేసిక్ రిజిస్ట్రేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు స్క్రూటనైజ్ చేస్తారండి ఈ బేసిక్ రిజిస్ట్రేషన్. ఆ తర్వాతే మీకు ఫైనల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారండి. ఈ ఫైనల్ రిజిస్ట్రేషన్ అనేది ఒక్కొక్క కోర్స్కి, అంటే మీరు బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ పారామెడికల్ అండ్ బీఎస్సీ పోస్ట్ నర్సింగ్ 2025కి సపరేట్ కోర్స్ జనరేట్ అవుతుందండి. ఆ కోడ్ని మీరు ఇక్కడ జనరేట్ అయిన తర్వాత పేమెంట్ చేసుకోవచ్చు అండి. సో బేసిక్ డీటెయిల్స్ ఇవ్వడానికి చూడండి, మీ నేమ్ అండ్ మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ కన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, స్టేట్ ఆంధ్రప్రదేశ్ అండి, అంటే మీరు ఏ స్టేట్ ఆ స్టేట్, అండ్ కేటగిరీ అయితే మీకు రిజర్వేషన్ కేటగిరీ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడిగిద్దండి, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఆ తర్వాత గవర్నమెంట్ ఐడి కార్డ్ అండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ ఇచ్చాను, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ప్లేస్ ఆఫ్ ఇష్యూ అండ్ నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి అండ్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇన్ కేస్ ఆఫ్ ఆ ఫస్ట్ ఇచ్చిన నెంబర్ పని చేయకపోతే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అదండి. అండ్ మీ అడ్రస్ డీటెయిల్స్, కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వచ్చండి. సో నేను ఆల్రెడీ ఈ పారామెడికల్ దాని మీద కోర్స్ మీద ఆల్రెడీ వీడియో చేశానండి, డిఎంఎల్టీ అండ్ ఎంఎల్టీ, బిఫోర్ అప్లయింగ్ దిస్ వన్. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు అర్థమైంది దానిలో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, బీఎస్సీ వాళ్ళకి ఎన్ని కోర్సు ఉన్నాయి అనేది. సో ఆ పారామెడికల్కి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ప్రొవైడ్ చేస్తున్నారంటే అక్కడ మీరు ఈ పారామెడికల్ కోర్స్ చేస్తే ఎంత విలువ ఉండేదంటే మీకు ఇంకా చెప్పవసరం లేదండి. సో మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంటే మన ఓన్లీ ఎంబీబీఎస్ఏ కాదండి, ఈ కోర్సెస్ కూడా చాలా వాల్యూ ఉన్నాయండి. సో మనకి దీనికి చూడండి, ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా ఫోటో ఎలా చేసుకోవాలండి. మీరు వైట్ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీరు ఫోటో స్కాన్ చేసుకునేటప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అండ్ మీకు
వైట్ స్క్రీన్ అయిపోయిన తర్వాత ఆ ఫోటోలో మీకు కంపల్సరీగా హెడ్ అండ్ షోల్డర్స్ కంపల్సరీ విజిబుల్గా ఉండాలండి. అండ్ సైజు మీకు ఆ ఇమేజ్ సైజ్ వచ్చేలాగి 50 to 100 KB ఉండాలండి. అంటే ఇవన్నీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండి ఇక్కడ. ఇది అప్లోడ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ రూల్స్ ఫాలో అయితేనే మీకు అప్లోడ్ అవుతుంది, లేదంటే రిజెక్ట్ చేస్తారండి అప్లికేషన్. సో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మీ హెడ్ అండ్ షోల్డర్స్ కనపడాలి, అండ్ ఫోటో సైజ్ వచ్చి 50 to 100 KB ఉండాలండి. ఇది ఫోటోస్ అంశంది. అలానే మీ డిజిటల్ సిగ్నేచర్ అండి. సో ఇక్కడ మీ డిజిటల్ సిగ్నేచర్లో 3 సెంటీమీటర్ 6 సెంటీమీటర్స్ బాక్స్ పెన్సిల్తో డ్రా చేయమంటున్నారండి. బాక్స్ వేసిన తర్వాత ఆ బాక్స్ వేసిన దానిలో మీ సిగ్నేచర్ చేయాలండి. సో సిగ్నేచర్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఉపయోగించకూడదండి, ఇనిషియల్స్ ఉపయోగించకూడదు. సో ఈ ప్రికాషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇది మీరు సైన్ చేసిన తర్వాత దాన్ని స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాలండి. ఇది కూడా అంతే 20 to 100 KB అండి. దీని ఒక మెమరీ. సో ఈ 100 KBలోనే మీరు సైజ్ చేసుకోవాలండి, అప్పుడే అది అప్లోడ్ అయిద్దండి. నెక్స్ట్ అలానే మీ సిగ్నేచర్ కూడా సేమ్ అలానండి. ఇక్కడ కూడా మీకు సైజ్ ఇస్తారండి. సో ఇక్కడ మీకు సైజ్ వచ్చేలేక సిగ్నేచర్కి మీకు క్లియర్గా మీకు ఇక్కడ సైజ్ చూడండి, 4 సెంటీమీటర్ 3 సెంటీమీటర్స్ అండి. సో మీకు కూడా ఇక్కడ కూడా మీ సిగ్నేచర్ కాదు, తమ్నైల్ కూడా అంతే అండి. 4 సెంటీమీటర్ 3 సెంటీమీటర్స్ తమ్నైల్ బాక్స్ తీసుకొని మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఉపయోగించాలండి. ఆ థంబ్ అక్కడ ప్లేస్ చేసి దాన్ని మీరు సేమ్ 20 to 100 KBPS మెమరీతో స్కాన్ చేసుకోవాలండి. ఈ 3 బిఫోర్ అప్లయింగ్ ఈ 3 రెడీగా ఉంచుకోవాలండి. అప్పుడే మీకు ఆ ప్రాసెస్ ఈజీ అయ్యిద్ది, లేదంటే చాలా ప్రాబ్లం అయిద్దండి. ఎందుకంటే మనకి ఎంత మెమరీ సైజ్ ఉండాలో తెలియదండి. సో మనం ఏదో 1 MBలు 500 MB మెమరీతో పెట్టుకొని ఉంటాం, అయ్యో అప్లోడ్ అవ్వండి. సో మీరు మెమరీ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ రూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎయిమ్స్ కదండి, ఏ చిన్న మిస్టేక్ చేసినా రిజెక్ట్ చేస్తారండి. సో ఈ ఫోటో, సిగ్నేచర్ అండ్ థంబ్నైల్ చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు అప్లై చేసుకునే ముందు ఇది చూసుకోనండి. సో మీరు అంతా అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయితే జనరేట్ అవుతుందండి. రిజిస్ట్రేషన్ అయితే పాస్వర్డ్ జనరేట్ అయ్యింది, దాంతో లాగిన్ అయ్యి నెక్స్ట్ అప్పుడు మీకు ఫైనల్ కోడ్ జనరేట్ చేసుకోవచ్చండి. సో మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ఇస్తారో ఆ రిజిస్ట్రేషన్కి వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత పేమెంట్, ఫైనల్ కోడ్ జనరేషన్ ఎంత ఉండిద్దండి. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, కంప్లీట్గా మీకు చెప్తానండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఈ ఫొటోస్ ఇవన్నీ అవి మాత్రం కొంచెం చూసుకోనండి. ఓకే, థ్యాంక్ యూ అండి.